వదినా ఒక్క 200 వదినా ప్లీజ్ వదినా. అరే ప్లీజ్ ఒక్క 200 నీ. అరే ఏమైందిరా అన్న నేను వదిన కలిసి ఒక గేమ్ ఆడినామే, నా పైసలు అన్ని దొబ్బేసింది. ఇప్పుడు ఒక 200 అన్న ఇస్తలేదు. గేమా ఏం గేమ్ రా? ఏ గేమ్ గురించి నీకు ఎందుకన్నా, ఇప్పుడు నీకు ఆడరాదు, నువ్వు ఓడిపోతావు. ఏంది నాకు ఆడాలా? రే నువ్వు ఇంకా జరా ఇంకా జరుగురా జర ఇంకా జరు. ఏం గేము అన్న వద్దన్నా ప్లీజ్ చెప్పే. లల్లు నువ్వు సపరేట్ కూర్చో. ఇప్పుడు చూడు పైసలు ఉన్నాయా నీ దగ్గర? అవన్నీ నీకు అవసరం లేదు. గేమ్ ఏంటిది, గేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని నాకు చెప్పు. ఏం లేదు, నేను ఏది చెప్తే అదే చెప్పు, వేరే చెప్తే ఓడిపోయినట్టే. ఇంతేనా? ఇంత సింపుల్ దానికి భయపడతానవరా? ఇగో 500. అన్న వద్దన్నా. అరే నువ్వు మూసుకొని చూడు గంతే, సపోర్ట్ చేయి. ఇక అడుగు. చూసిన కాడికి చాలు కానీ క్వశ్చన్ అడుగు. ఒక ఆవు, ఒక ఆవు, ఒక కుక్క, ఒక కుక్క, దానికి ఎన్ని కాళ్ళు? 4. మీరు ఓడిపోయారు. ఈ 500 నాయే. నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఓడిపోను. ఇగో 500 అడుగు. సరే, ఒక ఆవు, ఒక ఆవు, ఒక కుక్క, ఒక కుక్క, దానికి 4 కాళ్ళు. దానికి 4 కాళ్ళు. రాంగ్ ఆన్సర్. నేను చెప్పింది రైటే. నేను చెప్పిందే మళ్ళీ మీరు రిపీట్ చెప్పాలి. మీరు ఓడిపోయారు. ఈ 500 నాయే. సరే ఇప్పుడు అడుగు. అన్న ఆగి ఉన్నాయి 500 అన్న, ఉడగొట్టకన్నా. అరే లల్లు ఒక 2 నిమిషాలు సపరేట్ కూర్చో. ఆగన్నా. అరే ఆగరా నువ్వు. ఇగో 500. ఇప్పుడు అడుగు క్వశ్చన్. మీకు గేమ్ అర్థమైందా? అర్థమైంది. రాంగ్ ఆన్సర్. నేను మీకేం చెప్పినా నేను చెప్పిందే రిపీట్ చెప్పాలని. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.